హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. డొక్కా సీతమ్మ గారి చరిత్ర రెండో భాగం మొదలు పెడతాం. ముంబై మహానగరంలో ప్రసిద్ధిగాంచిన బంగారం వ్యాపారి ధనగుప్తుడు ఉండేవాడు. అతను విశేషంగా ధనం సంపాదించాడు. అతని కొడుకు వరహాల శెట్టి చిన్ననాటి నుండి తల్లి యొక్క గారాభం వల్ల చెడిపోయి జులాయిగా పెరిగాడు. వరహాల శెట్టి అతనికి లేని చెడు గుణం లేదు. పెళ్లి చేసుకుని పిల్లవాడిని కన్నాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. వైశ్య వ్యామోహంలో పడి భార్యను విడిచి తన ఆస్తి వాటాన్ని గుంజుకుని ఆస్తినంతా తగలేసి భ్రష్టుడై జైలు పాలయ్యాడు. ఎప్పటికో విడుదలై దొంగగా మారి దేశదిమ్మరి అయ్యాడు. తిరిగి ఆంధ్రదేశానికి వచ్చాడు. అప్పుడు ఆంధ్రదేశంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి. అతనికి పట్టెడన్నం పెట్టేవారు లేరు. అతను తిరిగి చివరకు డొక్కా సీతమ్మ గారి ఖ్యాతి విని ప్రాణాలు చేతిలో పట్టుకుని లంకల గన్నవరం వచ్చాడు. అందరితో పాటు అతనికి కూడా కడుపు నిండా అన్నం పెట్టారు సీతమ్మ గారు. అతను హాయిగా తిని పెరట్లో పోయి పశువుల శాలలో పడుకునేవాడు. మళ్లీ ఆకలి వేసినప్పుడు వచ్చి పంక్తిలో కూర్చుని భోజనం చేసేవాడు. ఇలా కొన్ని రోజులైన తర్వాత అతనికి దుర్బుద్ధి కలిగింది. ఒక రాత్రి అతను సీతమ్మ గారు ఆరవేసుకున్న పొట్టు చీరను దొంగిలించి పారిపోబోయాడు. ఎవరిదో కాలు అడ్డం తగిలి కింద పడ్డాడు. అందరూ లేచి అతన్ని స్తంభానికి కట్టేశారు. ఈ విషయం సీతమ్మ గారికి తెలియదు. పొద్దున్నే ఆవిడ లేచి ఎంతో బాధపడి కట్లు విప్పి వరహాల శెట్టిని విడిపించింది. ఆ చీర నేనే అతనికి ఇచ్చాను అని చెప్పి అతనికి తల్లిలా తలంటు పోసి కొత్త బట్టలు తెప్పించి గౌరవించారు. అతనికి తృప్తిగా మరలా భోజనం పెట్టి తన వద్దున్న మొత్తం సొమ్ము 50 రూపాయలు అతనికి ఇచ్చారు. సీతమ్మ గారి సేవకు అతని హృదయం కరిగిపోయింది. అతని దుర్గుణాలన్నీ అంతటితో నశించాయి. అతను సీతమ్మ గారి పాదాలు పట్టుకుని చిన్నపిల్లవాని వలె ఏడుస్తూ క్షమాపణ కోరాడు. ఆమె అతన్ని ఓదార్చి, విధిని తప్పించుకోలేం నాయనా, నీకు లేకపోవడం చేతనే కదా ఇలా తప్పు చేశావు, అందుకే ఈ 50 రూపాయలతో ఏదైనా కొనుక్కో అని తల్లిలా చెప్పారు. అప్పుడు వరహాల శెట్టి తన కథనంతా చెప్పి తనను క్షమించమని వేడుకుని సీతమ్మ గారి ఆశీర్వాదములతో తన ఇల్లు చేరి ఆ 50 రూపాయలతో మరలా వ్యాపారం వృద్ధిపరుచుకుని దినదిన అభివృద్ధి చెంది ఎంతో సంతోషంగా భార్యాబిడ్డలతో కలిసి జీవించసాగాడు. తన జీవితంలో ఎప్పుడూ సీతమ్మ గారు తనకు చేసిన మేలు మరవలేదు. వీలు కుదిరినప్పుడల్లా కుటుంబంతో వచ్చి సీతమ్మ గారి దర్శనం చేసుకునేవాడు. ఒక వర్షాకాలపు నడిరాత్రి తుఫాను సమయం. ఆకాశం నిండా నల్లని మబ్బులు. విపరీతమైన పోట్లో ఉంది గోదావరి. ఎవరూ పడవ కట్టడానికి కూడా సాహసించని సమయం అది. అటువంటి సమయంలో గోదావరిలోని దిబ్బలలో నుంచి ఒక గొంతు అతి దీనంగా వినపడింది. అమ్మా సీతమ్మ, ఆకలితో కడుపు కాలిపోతాంది, పేగులు మండిపోతున్నాయమ్మా. హరిజనుణ్ణి తల్లి, ఎవరు నా గోడు వినేవారు లేరు. తల్లి, పట్టెడన్నం పెట్టి నా ప్రాణాలు కాపాడమ్మా అని ఎవరో అరుస్తున్నారు. అప్పటికే ఇంటికి వచ్చిన అందరికీ భోజనాలు పెట్టి ఇంకా ఎవరైనా తినకుండా మిగిలిపోయారా అని ఒక లాంతరు వేసుకుని వీధి అరుగు మీద చూస్తున్న సీతమ్మ గారికి ఆ హరిజనుడి ఆర్తనాదాలు వినపడ్డాయి. వెంటనే అతనికి భోజనం అరిటాకులో కట్టి, కప్పుకోవడానికి 2 బొంతలు, కట్టుకోవడానికి ఒక పొడి పంచ, వెలిగించుకోవటానికి 4 లంక పొగాకు చుట్టలు ఒక సంచిలో సర్ది జోగన్న గారికిచ్చి పడవ కట్టించుకుని వెళ్లి ఏరు దాటి దిబ్బలలో ఉన్న అతనికిచ్చి రమ్మన్నారు. ఇంత తుఫానులో ఈ అర్ధరాత్రి ఎవరు పడవ కడతారు? ఒకవేళ కట్టిన గోదావరి పోటు విపరీతంగా ఉండటం వలన పడవ మునిగి ప్రాణాలు పోతాయి. కాబట్టి ఇప్పుడింత సాహసం చేయటం ఎందుకు? రేపు ఉదయాన్నే వెళ్తాను అని అన్నారు జోగన్న గారు. రేపు ఉదయం వరకు అతను బతకడు, నేను వెళ్ళి వస్తాను, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని బయలుదేరారు సీతమ్మ గారు. సీతమ్మ గారి నిశ్చయం తెలిసిన జోగన్న గారు తామే బయలుదేరి వెళ్లి పడవవాడిని బతిమాలి పడవ కట్టించుకొని దిబ్బలు చేరుకుని అతనికి ఆ చిమ్మ చీకట్లోనే వెతికి పట్టుకుని భోజనం పెట్టి పొడి బట్టలిచ్చి ప్రాణాలు నిలిపారు. ఆ వ్యక్తి జోగన్న గారి కాళ్లు పట్టుకుని సాష్టాంగ ప్రణామం చేసి తన ప్రాణాలు నిలిపినందుకు కృతజ్ఞత తెలిపాడు. విజయనగరం అనే గ్రామంలో శ్రీ ముదునూరి కృష్ణమరాజు గారిదే పేరు ప్రఖ్యాతలు గల కుటుంబం. ఆయన భార్య శ్రీమతి పద్మావతమ్మ. వారికి లేకలేక ఒక మగబిడ్డ పుట్టాడు. బారసాల నాడు ఉండుండి పద్మావతమ్మ గారు పెద్ద కేక పెట్టి వెనక్కి పడిపోయారు.
అప్పటినుంచి ఎంతో వింతగా ప్రవర్తించేవారు. పిల్లవాడిని విసిరేసేవారు. ఇంటికి వచ్చిన వారిని కొడుతూ బెదిరిస్తూ వెక్కిరిస్తూ చాలా చిత్రమైన చేష్టలు చేసేవారు. ఎంతమందో వైద్యులు పరీక్షించినా ఏమీ కనుక్కోలేకపోయారు. ఆమెను ఒక గదిలో వేసి తాళం పెట్టారు. ఆమె అన్నం తినడం నీళ్లు తాగడం కూడా మానేశారు. కోనసీమలో పేరుగాంచిన ఒక శాస్త్రి గారు వచ్చి ఎన్నో జపములు హోమములు చేసి పద్మావతమ్మ గారిని రప్పించి ఆమె పైన విభూతి చల్లారు. అప్పుడు ఆమె వణుకుతూ శాస్త్రి గారి పాదాలపై పడి రక్షించమని వేడుకుని తాను బ్రహ్మరాక్షసుడినని తనను డొక్కా సీతమ్మ గారి వద్దకు తీసుకుపోమ్మని వేడుకుని సీతమ్మ గారు హరిజనుడి ప్రాణాలు కాపాడిన పుణ్యఫలం తనకు దారపోస్తే తనకు విముక్తి కలుగుతుందని చెప్పారు. అందరూ ఆమెను సీతమ్మ గారి దగ్గరకు తెచ్చారు. తక్షణమే సీతమ్మ గారు పండితులను పిలిచి పద్మావతమ్మ గారి చేతిలో ఆ పుణ్యఫలాన్ని మంత్రపూర్వకంగా దారపోశారు. అంతటితో ఆ బ్రహ్మరాక్షసుడు పద్మావతమ్మ గారిని విడిచిపెట్టి సీతమ్మ గారికి తన పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పాడట. తల్లి, మేము బ్రాహ్మణులం, 2 అన్నదమ్ములం. మా తల్లిదండ్రులు చిన్నతనమునందే చనిపోయారు. నేను పెద్దవాణ్ణి కావడంతో నా తమ్ముడి పెంపకం అంతా నేను నా భార్య చూసుకునేవాళ్ళం. కొన్నాళ్లకు నాకు 6 కొడుకులు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యేసరికి నాకు నా భార్యకు దురాశ పుట్టింది. ఆస్తిలో నా తమ్ముడి వాటా ఇవ్వడం మాకిష్టం లేదు. అందుకని తీర్థయాత్రల పేరుతో అతన్ని వేరే ఊరు తీసుకువెళ్ళి అక్కడ అతనికి విష ఆహారం పెట్టి చంపేశాము. తిరిగి మా ఊరు వచ్చి తమ్ముడు విషజ్వరంతో చనిపోయాడని అందరికీ అబద్ధం చెప్పాము. అయితే నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా ఆరోగ్యం శిథిలమై నేను చనిపోయి ఇలా బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను. అయితే నా పూర్వజన్మ సుకృతం వలన నాకు తరుణోపాయం గోచరించింది. చిన్నప్పుడు ఒక హరికథలో అన్నదాన మహత్యాన్ని గురించి చెప్తూ ఒక శాస్త్రి గారు ఎవరికైనా బ్రహ్మరాక్షసి పట్టినచో వారికి త్రికర్ణ శుద్ధిగా ఒకరోజు చేసిన అన్నదాన పుణ్య ఫలాన్ని దారపోస్తే ఆ బ్రహ్మరాక్షసి విడిచిపోతుందని, అంతేకాక ఆ బ్రహ్మరాక్షసికి కూడా విముక్తి కలుగుతుందని అని అన్నారు. నా అదృష్టం కొద్దీ నేను ఆ హరికథ విన్నాను. అది గుర్తుకు వచ్చి ఈ విధంగా ప్రవర్తించాను తల్లి. నేటితో నీ దయ వలన నాకు విముక్తి కలిగింది అని నమస్కరించి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన మరుక్షణం డొక్కా వారి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న రావి చెట్టు పెద్ద కొమ్మ పెళ్ళుమని శబ్దం చేస్తూ విరిగి పడిపోయింది. తమకు జరిగిన మేలుకు కృష్ణమరాజు గారు పద్మావతమ్మ గారు ఎంతో సంతోషించారు. ప్రతి సంవత్సరం లంకల గన్నవరానికి కుటుంబంతో సహా వచ్చి సీతమ్మ గారి దర్శనం చేసుకునేవారు. 1873 శ్రీముఖనామ సంవత్సరంలో జోగన్న గారి తమ్ముడు జగ్గన్న గారు చనిపోయారు. అప్పుడు జోగన్న గారికి 69 సంవత్సరాల వయసు, సీతమ్మ గారికి 32 ఏళ్లు. జగ్గన్న గారి కుమారుడైన నరసయ్య గారిని సీతమ్మ గారు సొంత బిడ్డ వల్లే చూసుకునేవారు. డొక్కావారి భూములన్నీ మెట్ట భూములు. వర్షాలు లేక వ్యవసాయం పాడయింది. పంటలు పండలేదు. ఎన్నో ఎకరాలు గోదావరిలో కలిసిపోయాయి. ఖర్చులు ఎక్కువయ్యాయి. అదే సమయంలో మార్గస్థుల రాక కూడా ఎక్కువైంది. ఆదాయం తగ్గిపోయి రోజులు గడవడం చాలా భారంగా ఉండి ఎంతో కష్టంగా తయారైంది. అయినా అన్నదాన వ్రతాన్ని ఏమాత్రం భంగం రాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు జోగన్న గారు, సీతమ్మ గారు. అటువంటి రోజుల్లో ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడు సీతమ్మ గారి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. అతను స్నానము జపము పూర్తి చేసుకునే వేళకు భోజనం వడ్డించారు సీతమ్మ గారు. అతను ఇలా అన్నాడు, అమ్మా, నేను వివాహం చేసుకోవాలి. సంబంధం అయితే కుదిరింది, కానీ ఆ పిల్లకు నేనొక నగ చేయించి ఇస్తేనే వివాహం చేస్తారట. నేను ఒంటరిగా చాలా కష్టాలు పడుతున్నాను. వివాహం చేసుకుంటే నాకెంతో మేలు జరుగుతుంది. కాబట్టి మీరు మీ మెడలో ఉన్న ఆ నగిస్తే నేను మీరు వడ్డించిన ఈ భోజనం తింటాను, లేకపోతే తినను అన్నాడు. అది విని జోగన్న గారు సీతమ్మ గారిని లోపలికి పిలిచి, మనము సామాన్యులం. ఇంటికెవరైనా వస్తే భోజనం మాత్రం పెట్టగల స్తోమత మనది. అంతేగాని నగలు కాసుల పేర్లు ఎక్కడ ఈగలం? అయినా నీకు మిగిలినది ఆ ఒక్క నగే, దాన్నివ్వొద్దు అని చెప్పారు. ఇది విని సీతమ్మ గారు జోగన్న గారి పాదాలపై పడి, మీకు ఎదురు చెప్పటం నాకిష్టం లేదు, కానీ అతిథి విష్ణుమూర్తితో సమానం. అతనికి భోజనం పెట్టి తృప్తిగా పంపుదాం. అతని సంసారం నిలబడుతుంది. ఈ నగ వల్ల నాకేమి ప్రయోజనం? ఇది అతనికి ఉపయోగపడుతుంది. నా మాట వినండి అని ఆయన్ని ఒప్పించి అతనికి నగ ఇచ్చి భోజనం పెట్టి పంపించారు.
తీరా చూస్తే ఆ నగ పీట కిందే వదిలి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. అతని కోసం ఊరంతా గాలించినా కనపడలేదు. దిగులుతో అర్ధరాత్రి సీతమ్మ గారికి నిద్ర పట్టలేదు. ఎప్పటికో చిన్న కునుకు పట్టింది. అప్పుడు కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి ఆనాడు తానే అతిథిగా వచ్చానని చెప్పి ఆమె చిత్తశుద్ధికి త్యాగగుణానికి తాను సంతోషించానని ఆమె కీర్తి కలకాలం నిలుస్తుందని చెప్పారట. సీతమ్మ గారికి మెలకువ వచ్చి జోగన్న గారికి ఈ విషయం చెప్పారట. వారిద్దరి సంతోషానికి అంతులేదు. మరికొన్ని రోజుల్లో ఇంట్లో ధనమంతా ఖర్చయిపోయింది. మరుసటి రోజు వచ్చే అతిథులకు భోజన వసతులు ఎలా చెయ్యాలో పాలుపోక జోగన్న గారు పొలంలో తచ్చాడుతున్నారు. పొలంలో రైతులు పొలం పని చేస్తూ మట్టిని తవ్వుతున్నారు. ఇంతలో కనేళ్మన్న శబ్దం జోగన్న గారికి మాత్రమే వినిపించింది. ఆయన వెంటనే లెగిసి పని ఆపించి అందర్నీ పంపించేశారు. తర్వాత తనకు నమ్మకస్తుడైన ఒక పాలేరు సహాయంతో అక్కడ తవ్వగా అక్కడ ఒక బంగారు మధ్యల బయటపడింది. దాన్ని ఇంటికి తెచ్చి పగలగొట్టి చూశారు. దాని నిండా బంగారు మొహరీలున్నాయి. ఇదంతా దైవానుగ్రహంగా భావించి తమ అన్నదాన వ్రతాన్ని భంగం కలగకుండా విష్ణుమూర్తి చేసిన ఏర్పాటుగా సీతమ్మ వారు భావించారు. తిరిగి నిర్విఘ్నంగా ఎన్నో ఏళ్లు అన్నదాన వ్రతాన్ని జరిపారు. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.